పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం. హర్ముజ్ జలసంధిలో ఇక అలా అమెరికా చర్యలకు తాత్కాలిక విరామం, యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలను బయటకు దారి చూపేలా అమెరికా ప్రయత్నాలను కొద్ది రోజుల పాటు నిలిపివేసినట్లు తెలిపారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళం అమలు చేస్తున్న నిర్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా పోస్టులో ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన ఈ జలమార్గంలో సోమవారం ప్రారంభమైన చర్యలను తాత్కాలికంగా ఆపుతున్నామని తెలిపారు. ఇరాన్ ప్రతినిధులతో తుది ఒప్పందం కుదిరే అవకాశాన్ని పరిశీలించేందుకు ఈ విరామం అవసరమని చెప్పేశారు. పాకిస్తాన్ సహా కొన్ని దేశాల విజ్ఞప్తి, ఇరాన్పై నిర్వహించిన సైనిక చర్యల్లో మా విజయాలు, తుది ఒప్పందం వైపు గణనీయ పురోగతి జరపడం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలపై చర్చల పురోగతి వివరాలు ఇవ్వాలని మీడియా కోరగా వైట్ హౌస్ వెంటనే స్పందించలేదు. నెల రోజుల క్రితం అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ చర్చలు మాత్రం ముందుకు సాగడం లేదని సమాచారం. యూఏఈపై మళ్లీ దాడులు. పర్షియన్ గల్ఫ్లో అమెరికాకు కీలక మిత్రదేశమైన యూఏఈపై మంగళవారం కూడా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించింది. ఒకరోజు ముందు 15 క్షిపణులు, 4 డ్రోన్లను వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు తెలిపింది. వాటిలో ఒకటి చమురు సదుపాయంలో అగ్ని ప్రమాదానికి దారితీసి 3 భారతీయులు గాయపడ్డారు. ఇదే సమయంలో కాల్పుల విరమణ కొనసాగుతుందని, ప్రధాన సైనిక చర్యలు ముగిసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైనికాధికారులకు తెలిపారు. వైట్ హౌస్ మీడియా సమావేశంలో రుబియో మాట్లాడుతూ శాంతి కోసం ఇరాన్ తన అణు కార్యక్రమంపై ట్రంప్ పెట్టిన షరతులను అంగీకరించాల్సిందేనన్నారు. అలాగే హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని కూడా కోరారు. మాకు శాంతి మార్గమే ఇష్టమని రుబియో అన్నారు. బుధవారం చైనా పర్యటనకు వెళ్తున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్బెగ్జితో బీజింగ్ చర్చల్లో జలసంధిపై ఒత్తిడి తీసుకురావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమెరికా జలసంధి మార్గాన్ని తెరవాలనే చర్చలు 2వ రోజు మాత్రమే చేరాయని, ఇది రక్షణాత్మక చర్య అని, అక్కడ చిక్కుకుపోయిన వేలాది మంది సివిలియన్ నావికులకు సహాయం చేయడమే లక్ష్యమని తెలిపారు. వారు ఒంటరిగా చిక్కుకుపోయారు, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 10 మంది నావికులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారని రుబియో పేర్కొన్నారు. సోమవారం అమెరికా ఒక మార్గాన్ని తెరిచామని, వాణిజ్య నౌకలకు ముప్పుగా ఉన్న 6 చిన్న ఇరాన్ పడవలను ముంచేశామని తెలిపింది. అయితే ఇప్పటివరకు కేవలం 2 వాణిజ్య నౌకలే ఆ మార్గం గుండా వెళ్లినట్లు సమాచారం. వందలాది నౌకలు ఇప్పటికీ గల్ఫ్లోనే నిలిచిపోయాయి. జలసంధి పునఃప్రారంభానికి అమెరికా చేసిన ప్రయత్నాలు కాల్పుల విరమణకు విరుద్ధమని ఇరాన్ వారిస్తుంది. తమ పడవలను ముంచేశారన్న అమెరికా వాదనను ఇరాన్ ఖండించింది. సోమవారం 2 చిన్న సివిలియన్ కార్గో పడవలు దెబ్బతిన్నాయని, 5 పౌరులు మరణించారని ఇరాన్ రాష్ట్ర టీవీ పేర్కొంది. అమెరికా సంయుక్త సైనిక ప్రధానాధికారి జనరల్ డాన్ కెన్ మాట్లాడుతూ జలసంధి ప్రాంతంలో 100కు పైగా యుద్ధ విమానాల పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళ నిర్బంధంలో అమలు ఉందని, దీనివల్ల ఇరాన్కు చమురు ఆదాయం తగ్గుతుందని తెలిపారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగేర్ ఖాలిబాఫ్ మాట్లాడుతూ అమెరికా ప్రయత్నాలను తాము ఇంకా పూర్తిగా స్పందించలేదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి అమెరికాకు తట్టుకోలేనిదని మాకు తెలుసని, మేమింకా మొదలు పెట్టలేదని ఆయన ఎక్స్లో వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు అమెరికా జెండా కలిగిన 2 నౌకలే ఈ మార్గం గుండా ప్రయాణించాయి. వాటిలో ఒకటి మెరిక్స్ నిర్వహిస్తున్న వాహన రవాణా నౌక అని సంస్థ వెల్లడించింది. హపాగ్లాయిడ్ కంపెనీ తమ నౌకలను ఈ మార్గం ప్రస్తుతం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇరాన్ తీర ప్రాంతానికి ఆనుకుని ఉత్తర భాగంలో తమ నియంత్రిత మార్గం గుండా మాత్రమే నౌకలు వెళ్లాలని ఒత్తిడి చేస్తుందని సమాచారం. అంతకు ముందస్తు అనుమతి, కొన్నిసార్లు చెల్లింపులు కూడా అవసరమని అంటున్నారు. అమెరికా సూచించిన మార్గం ఒమన్ సముద్ర జలాల్లో దక్షిణ వైపు ఉంది. పరిస్థితి ఎలా మారుతుందో చూసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రిస్క్ విశ్లేషకులు పేర్కొన్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.